స్ట్రేట్ పైన కట్ చేస్తాను. 2.5 మెటీరియల్ తీసుకున్నా, 2 ఫోల్డ్ చేసా, ఇంకా 2 ఫోల్డ్ చేస్తాను. తర్వాత ఇట్లా పెట్టి కింద ఒక మార్క్ చేస్తాను. 2.5 ఇంచెస్ కింద మార్జిన్ కోసం తీసుకున్నా. లెంత్ 39 తీసుకున్నా, పైన మార్క్ చేశాను. 2 ఇంచెస్ పైన లాస్టిక్ కోసం మార్జిన్ తీసుకున్నా. ఆసన్ కోసం 14 ఇంచెస్ తీసుకున్నా. కింద 7 ఇంచెస్ తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ 14 ఇంచెస్ తీసుకున్నా. నడుము కోసం 13 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఇది కలపాలి. తర్వాత ఇక్కడ షేప్ చేయాలి. ఇలా రౌండ్ టైప్ స్కేల్తోనే తీసుకొని ఇక్కడ కింద నుంచి ఇలా పెట్టి మంచిగా ఇక్కడ ఇలా షేప్ చేయాలి. షేప్ ఉంటేనే ఈ స్ట్రేట్ ప్యాంట్ లాగా ఉంటుంది చూడడానికి. ఇలా షేప్ మంచిగా ఉండాలి. ఇక్కడ ఇలా షేప్ చేస్తాను. ఇక్కడ ఛానల్లో కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తెలుగులో ఏమైనా ప్రాబ్లం ఉంటే సౌడియండి అందరితో. ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ స్ట్రేట్గా మార్క్ చేయాలి. తర్వాత ఇక్కడ షేప్ చేయాలి. ఇక్కడ 2 ఇంచెస్ కట్స్ కోటం పెట్టాను. మళ్ళీ ఇక్కడ ఖర్చుల కోసం మార్క్ చేస్తాను. ఇది కట్ చేస్తాను. ఇది ఖర్చుల కోసం. ఇటు 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టాను. కటింగ్ అయిపోయింది ఇది.